ఒక్కసారే పుట్టాలి, ఒక్కసారే చావాలి. చూడమ్మా, ఒక్కసారి పుట్టాలి, ఒక్కసారి బ్రతకాలి, ఒక్కసారి చావాలి, ఒక్కసారి తీర్పులోకి రావాలి. మళ్ళీ అవకాశం లేదు. ఒక్కసారి సువార్త మన దగ్గరికి వచ్చింది. ఆ సువార్తని నిర్లక్ష్యం చేసామా? చెప్పండి తల్లి. ఆ సువార్తని నిర్లక్ష్యం చేస్తే కన్ను మూసిన తర్వాత మళ్ళీ మనకు అవకాశాలు ఉండవు కదా. ఆ కన్ను మూయక ముందే ప్రభు పాదాల దగ్గర రావాలి, నీతిగా బ్రతకాలి, ఏ తప్పు లేకుండా చనిపోయేంత వరకు రోషంగా బ్రతకాలి. చూడమ్మా, ఈరోజు దేవుడి మార్గం విడిచిపెట్టి నాకేదో దొరికిద్దన్న వాడు చచ్చిపోయిన తర్వాత నష్టపోతాడు. దుర్మార్గులందరూ కూడా చనిపోయేంత వరకు గొప్పకుంటారు, చనిపోయిన తర్వాత నష్టపోతారు. కానీ నీతిమంతుడు చనిపోయిన తర్వాత లాభం తెచ్చుకుంటాడు. అందుకే యేసుప్రభువు భూమి మీద బ్రతికిన కాలం అంతా కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, బాధ అనుభవించాడు, నింద అనుభవించాడు. కానీ ఏ తప్పు లేకుండా నీతిగా బ్రతికాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. నాలా బ్రతికితే మీరు కూడా బతుకుతారు. నిత్య జీవానికి మార్గం నేనే, నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవడం తండ్రి వద్దకు చేరడు.